వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. ఆంధ్రప్రదేశ్ డిగ్రీలో 2 మేజర్ సబ్జెక్టుల విధానం అమలు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకురానున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి 2 మేజర్ సబ్జెక్టుల విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో సింగిల్ మేజర్ విధానాన్ని తీసుకువచ్చినప్పుడు అనేక ప్రభుత్వ కళాశాలల్లో అన్ని సబ్జెక్టులను అందుబాటులో ఉంచడం స్పష్టమైంది. అయితే చాలా కష్టంగా ఉండేది. అయితే ప్రైవేటు కళాశాలలు యాజమాన్యాలు బీఎస్సీ కంప్యూటర్, బీకామ్ కంప్యూటర్ లాంటి కోర్సులను అత్యధికంగా ప్రవేశపెట్టాయి. ఈ కొత్త విధానం విద్యార్థులకు మంచి అవకాశాలను కల్పించడానికి దారితీయాలని ఆశిస్తున్నారు. అయితే 2 మేజర్ సబ్జెక్టుల విధానం ఎలా ఉంటుంది అంటే, కమిటీ ఏర్పాటు. ఒకటి, రాష్ట్రంలో డిగ్రీ కరిక్యులం మార్పు కోసం ఉన్నత విద్యా మండలి కమిటీని ఏర్పాటు చేసింది. కృష్ణా విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపకులపతి అయినటువంటి ది వెంకయ్యని చైర్మన్ గా నియమించి 12 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ 3 వారాల్లో నివేదికను సమర్పించాలని ఉన్నత విద్యా మండలి ఇన్ఛార్జ్ కార్యదర్శి కృష్ణమూర్తి గారు తెలపడం జరిగింది. అయితే రాష్ట్రంలో డిగ్రీ పాఠ్య ప్రణాళికలో 2 మేజర్ సబ్జెక్టుల విధానాన్ని ప్రవేశపెడుతుండగా ఇందులో మేజర్ సబ్జెక్టులపై 50% క్రెడిట్లు, 2 మేజర్ సబ్జెక్టుపై 40% క్రెడిట్లు కేటాయించనున్నారు. మైనర్ సబ్జెక్టులలో కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ వంటి నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని యూజీసీ సూచించింది. అయితే 3 ఏళ్లలో డిగ్రీలో 120 క్రెడిట్స్, 4 ఏళ్ల డిగ్రీలో 160 క్రెడిట్స్ ఉండాలని నిర్ణయించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.